నమస్తే, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో. ఈ రోజు గుమగుమలు ఏం వంట చేస్తున్నారు? కొబ్బరి కాకరకాయ చేస్తున్నాను. కొబ్బరి కాకరకాయ. సో ఇది ఎట్లా వేపుడు లాగానా లేకపోతే కర్రీ టైప్ లో? కర్రీ టైప్ లో చేస్తున్నాను. కాకరకాయకి ఏంటంటే కొంచెం మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువగా పట్టేటట్టుగా పేస్ట్ లాగా వేస్తున్నాను కొబ్బరి. ఓకే ఓకే. సో కొంచెం మసాలా టైప్ లో అన్నమాట. అవును. ఓకే ఓకే. మరి కొబ్బరి కాకరకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయ ముక్కల్ని ఇలా గుండ్రంగా కట్ చేసేసి, అంటే మధ్యలో కొంచెం ఘాటు పెట్టాను. ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేశాను. సో మళ్ళీ ఒకసారి కొద్దిగా కర్రీలో కూడా ఉడికితే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం దానికి బాగా పడితే కొంచెం ఆ చేదు కాస్త ఇంకొంచెం తగ్గుతుంది. సో అందుకే ఆ చిన్న ఘాటు కూడా పెట్టాను. సో ఆ ఘాటులో కూడా లోపలి వరకు ఆ ఫ్లేవర్ అనేది వెళ్తుంది. ఓకే ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో ఇక్కడ పచ్చి కొబ్బరి పేస్ట్ యూజ్ చేస్తున్నాం అండి. ఓకే. సో దాంతో ఆ టేస్ట్ అనేది కొంచెం బాగా, అంటే కమ్మదనం. సో మన కాకర కొంచెం చేదుగా ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరితో బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ పేస్ట్ లా వాడుతున్నాం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది రైస్ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మనం కావాల్సి అంటే కొంచెం పచ్చిమిర్చి ఘాటు, అంటే ఘాటు తక్కువగా ఉండాలి అనుకుంటే కొంచెం కారపొడి అది యాడ్ చేసుకుని ఎండ చేసుకుంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలాగే కలర్ కూడా కొంచెం మారుతుంది. సో ఇక్కడ ఏంటంటే కారపొడి వాడట్లేదు మనం. సో ఈ పచ్చిమిర్చి మనకు కొంచెం ఘాట్ అనేది ఇస్తుంది. ఓ, మొత్తం అంతా కూడా పచ్చిమిర్చి. ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, కొద్దిగా పసుపు, సో కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ మధ్యలో ఇది కొద్దిగా వేగితే మనకి మసాలా అంటే కొంచెం ఎక్కువ పచ్చిదనం ఉంటుంది కదా. అవునవును. సో కొబ్బరి అది కొంచెం వేగిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు ఉడికించుకుని యాడ్ చేసేసుకోవచ్చు. సో ముందుగా ఉడికించడం వల్ల ఏంటంటే కొంచెం మనకు ఆ చేదని తగ్గుతుంది. కాకరకాయ అనగానే చాలా మంది భయపడతారు బికాస్ ఆఫ్ దట్ చేదుకి. అవునవును. సో ఇలా కొంచెం మనం డిష్లలో కొద్దిగా ఉడికించేసి తీసుకుంటే లైట్ ఆ చిరు చేతి తెలుస్తూ ఉంటుంది. అక్కడ వరకు ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాం కాబట్టి ఆ కమ్మదనం అనేది ఆ కాకరకాయని కూడా బాగా డామినేట్ చేస్తుంది. అది ఉంటుంది కదా కొంచెం కొబ్బరి అది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మీరు ఏం చేస్తుంటారో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అధిక బరువు ఎప్పుడు కూడా అనర్థదాయకమే. అందుకే మనలో చాలా మంది స్లిమ్గా కనిపించాలి, అధిక బరువును స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి. కాస్త మిరియాల పొడిని టీలో కలుపుకుని ప్రతిరోజు ఎన్నిసార్లు టీ తాగితే అన్నిసార్లు కూడా తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు బరువు తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఈ స్టేజ్లో మనం కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఇది మనం పర్టికులర్ గా కొబ్బరి ఫ్లేవర్ తో చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి కదా రాజు గారు. అవునండి. కొంచెం ఏదైనా ఇంకొకటి కూడా యాడ్ చేయొచ్చు, ఎన్ని పప్పు, నువ్వుల పప్పు కానీ, లేకపోతే నువ్వుల పప్పుతో చేసుకోవచ్చు, వేరుశనగ పలుకు వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇండివిజువల్ గా చేసుకుంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కసారి మనం అలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కొక్క పేస్ట్ ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మామూలుగా మసాలా కర్రీస్ చేసుకున్నట్టు దీంట్లో కూడా రెండు ఏదైనా కలిపి కుర్మా టైప్ లో చేసుకోవచ్చు, మామూలుగా మసాలా టైప్ లో చేసుకోవచ్చు. మన చాయిస్. సో యూజువల్ గా కాకరకాయని కానీ ఎక్కువ వెరైటీస్ చేయరు కదా, కాబట్టి భయపడుతుంటారు. తినడానికి కూడా చాలా మంది ఎక్కువ ఇష్టపడరు. అవును. అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు లేదా కొద్దిమందికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కాకరకాయ తినాలి అంటారు కదా, అలాంటి వాళ్ళే ఎక్కువ తింటూ ఉంటారు. కొద్దిగా ధనియాల పొడి అండి. కొంచెం వాటర్ ఇస్తారా?
సో యూజువల్గా మనము ఇట్లా ఈ పచ్చి కొబ్బరి అనేది కాకరకాయల్లో కూడా అప్పుడప్పుడు ఫ్రైస్ అలా చేసుకున్నప్పుడు కొంచెం పైనుంచి వేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఎండు కొబ్బరి ఎక్కువ వాడుతుంటారు. ఎండు కొబ్బరి ఎక్కువ వాడుతూ ఉంటారు. దాని ప్లేస్ లో కొంచెం పచ్చి కొబ్బరి వాడితే కొంచెం వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా కొత్తిమీర, సో పుల్క లాంటి వాటికి చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క ముక్క అలా పెట్టేసుకుని, సో ఎక్కువగా చేదు తెలియదు. సో వేడి వేడి పుల్కాల్లో చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అండి. ఓకే ఓకే, కొబ్బరి కాకరకాయ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా కొబ్బరి కాకరకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి కాకరకాయ తయారు చేసే విధానం: ముందుగా కాకరకాయలు తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉడికించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి కాకరకాయ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, యూజువల్గా కాకరకాయ నూనెలో వేయించితే ఏంటంటే కొంచెం ఆ చేదు అనేది చాలా బాగా తగ్గిపోద్ది. అవునండి. ఉడికిస్తే ఏంటంటే ఆ కాకరకాయ ఫ్లేవర్ కొంచెం అలా ఉంటుంది, ఉండిపోతుంది. బాగుంటుంది. ఇలా గ్రేవీలో వేసుకున్నప్పుడు కూడా కొంచెం లైట్ గా అలా తెలుస్తూ ఉంటుంది. అంటే అసలు ఆ చేదు ఇష్టపడని వాళ్ళైతే ఫ్రై చేసి వేసుకోవచ్చు. బట్ కొంచెం ఆ కాకరకాయ ఆ చేదు తెలుస్తూ తినే వాళ్ళకి ఇలా ఉడికించి వేసుకుంటే చాలా బెటర్. ఈ మెథడ్ బాగుంటుంది. కొంచెం దాంట్లో ఆ కాకరకాయ చేదు, దాంట్లో కొంచెం పోషక విలువలు కూడా కొంచెం మొత్తంగా పోకుండా కొంచెం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వేయించితే ఏంటంటే మనకి ఎట్లాగో దాంట్లో ఉన్నది ఏమీ తెలియదు. అదేదో మామూలుగా బంగాళదుంప చిప్స్ లాగా తప్పితే ఏముండదు. బాగుంది. కొబ్బరి కాంబినేషన్ కాకరకాయ చాలా బాగా సూట్ అయింది. అంటే యూజువల్ గా కర్రీ టైప్ అనేసరికి మనం మోస్ట్లీ టొమాటో ఇట్లాంటివన్నీ వాడుతూ ఉంటాం కదా. ఇందులో అలా ఏం లేకుండా ప్లెయిన్ గా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం అరటిపండుని గుజ్జులాగా చేసుకుని ముఖానికి రాసుకుంటూ ఉంటాం. దీనివల్ల స్కిన్ అంతా కూడా హెల్దీగా, ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా అరటిపండు గుజ్జులో కొద్దిగా బాదాం నూనె కూడా కలుపుకొని జుట్టు అంతా మృదువుగా మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత తలస్నానం కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళకి మన జంట రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి, మీ పేరేంటండి? ధర్మేందర్. ధర్మేందర్. మీ నాన్నగారు బాగా హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళ? లేదండి, మామగారు ధర్మేంద్ర లైకర్. అలాగా. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? నేను కొరియర్ లో ఏజెంట్ అండి. ఓకే, వెరీ గుడ్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు కరుణ అండి. కరుణ గారు. సో ఎన్నాళ్ళని మీకు పెళ్ళై? 20 years. 20 years. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? కొన్ని రోజులు చేశానండి, ఇప్పుడు మానేశాను. మానేశారు. ఎందుకు? మీరు ఉండేది ఎక్కడ? చింతలండి. చింతల్లో ఉంటారు. ఓకే, సో మరి తెలుసు కదా, ఇద్దరు చెరొక వంట చేయాలి ఈ కాన్సెప్ట్ లో. సో మీకు వంట వచ్చా అండి ధర్మేందర్ గారు? మామూలుగా అలా అలా. వెరీ గుడ్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఏమండి. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు కరుణ గారు? నేనేమో పాలకూర కంది పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరండి? బేబీ కార్న్ శనగపిండి వేపుడు. బేబీ కార్న్ శనగపిండి వేపుడు. ఓ, ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? మీ వైఫేనా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ కదా? ఓకే అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేనే చేస్తాను. మీరే చేసేస్తారా? ఓకే ఓకే, మరి పాలకూర కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలకూర కంది పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా.
స్టార్ట్ చేద్దామా కరుణ గారు? చేద్దామండి. సో ఫస్ట్ ఏమైనా పాలకూర అది వేయించాలా మనము? ఫస్ట్ మనము కందిపప్పు వేయించుదాం, ఓకే. తర్వాత పాలకూర వేయించుదాం. సో కొంచెం ఇది పచ్చివాసన కాస్త ఎక్కువ తెలుస్తుంటుంది కాబట్టి కొద్దిగా బాగా వేయించుకోవాలి. జనరల్ గా ఆకుకూరలతో పచ్చడి అంటే మనకు ఓన్లీ కొత్తిమీర, పుదీనా, గోంగూర ఇవే ఎక్కువ కదా. అంటే ఎక్కువ కదా, మోస్ట్లీ చేసేది ఇదే. మీరు ఇలా పాలకూరతో ఎందుకు మీకు ట్రై చేయాలనిపించింది పచ్చడి? కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి అంటే ఇది ఎవరైనా ఇచ్చిన ఐడియానా లేకపోతే మీకే వచ్చిన ఐడియానా? చూసాను నేను. చూసారా? మా చెల్లెలు చేస్తుంటే చూసాను. ఓ బాగుంటుంది. బాగుందా? ఇది పాలకూరతో ఒక్క దాంతోనే బాగుంటుందా లేకపోతే వేరే ఏదైనా ఆకుకూర వాడొచ్చు? ఎనీ ఆకుకూర. ఓకే. శనగపప్పు వాడతారు ఎక్కువ శాతము, మనం కొంచెం కందిపప్పు. కందిపప్పు అదే కంది పచ్చడి జనరల్ గా ఇట్లా చేసుకుంటూ ఉంటారు కదా కందిపప్పు వేసి. సో మీరు దాంట్లో కొంచెం ఆకుకూర మిక్స్ చేస్తున్నారు అనమాట. నైస్. చాలా పాలకూర వేస్తాం. సో కొంచెం పాలకూర వేయించుకోవాలా? పచ్చిమిర్చి వేస్తాము ఫస్ట్. ఇందులోనే పాలకూర వేసేద్దాం. మీ ఇంట్లో ఆకుకూరలు అన్ని బాగానే తింటారండి లేకపోతే? తింటామండి, హెల్త్కి మంచిదని. పిల్లలు ఎంతమంది మీకు? ఒక పాప ఒక బాబు అండి. ఏం చదువుతున్నారు? బాబు ఏమో ఇంజనీరింగ్ చదువుతున్నారు, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇద్దరు హైదరాబాద్ లోనే చదువుతున్నారండి? ఇద్దరు ఇక్కడేనండి. వెరీ గుడ్. పేర్లు ఏంటి? బాబు ఏమో సాయి దీపక్ అండి, పాప పేరేమో సుచరిత అండి. సుచరిత. ఓకే. సో ధర్మేంద్ర గారు మీరు ఎప్పుడు వంట నేర్చుకున్నారు? ఐ మీన్ అంటే అమ్మగారి నుండే కొద్దిగా అవగాహన వాళ్ళు చేస్తుంటారు కదా, చేస్తుంటే అప్పుడప్పుడు ఎప్పుడో మామూలుగా చూస్తుంటాం, టైం ఉన్నప్పుడు చూస్తుంటాం కదా. మీరు ఎప్పుడైనా బ్యాచులర్ లైఫ్ లీడ్ చేశారా లేకపోతే? చేసాం కదండి, వాళ్ళు అమ్మగారింటికి వెళ్ళినప్పుడల్లా మన బ్యాచులర్ లైఫ్. ఓహో, అలా లీడ్ చేశారా? ఓకే ఓకే. అప్పుడు వీళ్ళు ఊరు వెళ్తారంటే హుర్రే అనుకుంటారా? అంతే కదా మేడం. అంతేనా? ఎగ్ ఫ్రైలని అవన్నీ ఇవన్నీ చేసుకోవడం కామన్ కదా. కామనా? బాగా చేస్తారండి. బాగా చేస్తారా? మీకు చేసి పెట్టారా ఎప్పుడైనా? ఎందుకు చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో ఇప్పుడు అది కూడా అందులో మిక్స్ చేసేటివే చేసేది. ఏ వంట బాగా చేస్తారు మీ వారు? మా వారు అండి మటన్, చికెన్ అన్ని బాగానే చేస్తారు. నాన్ వెజ్? నాన్ వెజ్ స్పెషలిస్ట్? అవును. ఓ. సో ఇంకేమైనా వేయించాలా లేకపోతే మిక్స్ పెట్టేసుకో? ఇంకా సరిపోయింది, ఇంతే, ఇంకేం వేయించండి. సో కాస్త చల్లారితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా. వేద్దామా? మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి ఇందులో పచ్చడిలో. ఓకే. కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ కూడా వేస్తాం. వాటర్ ఏమైనా కావాలి? కొంచెం చూద్దాం ఒకసారి. అయిపోయిందేమో. అయిపోయింది. ఓకే ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నా, పోపు పెట్టుకోవాలి కదా. అవునండి. ఇది కాంబినేషన్ అన్నంలోకే బాగుంటుందండి లేకపోతే టిఫిన్స్ లో కూడా? చపాతీలోకి కూడా బాగుంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుందా? మనం తాలింపు పెట్టుకుందామండి. మీరు పాలకూరతో కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆకుకూరతో ట్రై చేశారా? ఇది ఆకుకూరతో పుదీనాతో చేశాను. పుదీనాతో. సో పోపు గింజలు వేసి తర్వాత ఎండుమిర్చి. ఓకే. కొంచెం పసుపు, ఇంగువ, పచ్చడి వేసేసి. ఓకే. సో కొంచెంసేపు అట్లా నూనెలో ఒక్కసారి వేస్తే బాగుంటుందా? ఉడికిపోతే ఓకే. మంచి టేస్ట్.
సో కొంచెం ఆకుకూర ఉంది కదా, కొంత ఆయిల్ ఫ్రై అయితే బాగుంటుంది. పోపు అది ఇంగువ అది వేస్తేనే ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంక ఇందులో వెల్లుల్లి అన్ని వేసి గ్రైండ్ చేసాం కదా, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇలా చూస్తే బేసిక్గా అది ఏ కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి లాగా ఉంది. తింటే మాత్రం మనకు కొంచెం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఆఫ్ చేసేనా? కొత్తిమీరతో పాలకూర కంది పచ్చడి రెడీ. సూపర్. ఓకే, మరి పాలకూర కంది పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర కంది పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి కందిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో తరిగిన పచ్చిమిరపకాయలు, పాలకూర వేసి వేయించి కాస్త చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర కంది పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పాలకూర కంది పచ్చడి తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొంచెం వెరైటీ కాంబినేషన్. ఎస్, పాలకూరతో పచ్చడి అనేది చాలా తక్కువ. యా, బాగుందండి. పప్పు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగా అంటే వేయించి కూడా మనము గ్రైండ్ చేసాం Yes, కదా, అంటే కరెక్ట్ స్టేజ్ లో దాన్ని తీసామా? లేకపోతే కొంచెం కూడా అక్కడే ఉంది. టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందా? వాళ్ళకే అనేసుకోండి చాలా టేస్టీగా ఉంది కదా అని. కానీ బాగుంది. అంటే ఇంట్లో ఎప్పుడు ఇలా రాలేదు అంటే అంత టేస్ట్ రాలేదు. సో చూసారా, మా ప్రోగ్రామ్ కి వస్తే మీరు టేస్టీగా చేసేవి డబుల్ టేస్టీ అయిపోతాయి అన్నమాట. మిమ్మల్ని చూసి రాజుగారిని చూసి ఇంకా బాగా చేయాలి కదా మరి మీరు అనే దీంతో రోజు అలాగే రోజు మా టీవీ పెట్టుకోండి, మీరు చూస్తుండండి, మేమే చూస్తూ ఉన్నాం అన్నట్టు. ఇద్దరం బాగా చూసే కదా మళ్ళీ వచ్చాం. అవునవును, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా బాగుందండి పాలకూర ఇంకా కందిపప్పు కాంబినేషన్ లో పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని హడావిడిలో ఎక్కడికైనా వెళ్తూ మూత పెట్టకుండా అలాగే వదిలేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఆ స్ప్రే అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది, దానిలో ఉన్నటువంటి వాసన కూడా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం స్ప్రే చేసుకున్న వెంటనే టైట్గా మూత పెట్టేసి బయట గాలి తగిలే ప్రాంతంలో కాకుండా కాస్త డార్క్ ప్లేస్లో ఉంచినట్లయితే పర్ఫ్యూమ్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది. ఓకే, మరి కంది పచ్చడి తయారీ విధానం చూసారు కదా. సో ధర్మేంద్ర గారు రెడీ కదా? బేబీకార్న్, శనగపిండి, వేపుడు. ఓకే, మరి బేబీకార్న్, శనగపిండి, వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. బేబీకార్న్, శనగపిండి, వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ 100 గ్రాములు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం మేడం. ఫస్ట్ ఆయిల్ తీసుకుందాం మేడం. ఓకే, జీలకర్ర, ఆవాలు, సో పోపు దినుసులు వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు. ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడు లాస్ట్ వంట చేసింది? ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ తర్వాత ఆనియన్స్ వేసుకుందామా? సో ఎప్పుడు ఆవిడ ఊరు వెళ్ళినప్పుడైనా, ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరదాగా? ఊరు వెళ్ళినప్పుడు అంటే ఆమె కొంచెం హెల్త్ ట్రీట్మెంట్ ఇది ఒకటే రీజన్ నాకు హస్బెండ్స్ చెప్పేది. అంతే కదా మేడం, మరి అవునవును, అబద్ధం చెప్పొద్దు కదా. చెప్పొచ్చు. అంటే అదే ఎప్పుడు హెల్ప్ చేస్తున్నారంటే అదే అవి ఎప్పుడు చేయనండి, ఎప్పుడు చేయరు. అట్లీస్ట్ హెల్త్ బాగున్నప్పుడైనా హెల్ప్ చేస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. పచ్చిమిర్చి, తర్వాత అల్లం కూడా పేస్ట్ కూడా మేడం, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోటల్ కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. వేసేసేది. మా బాబుకి ఇష్టం బాగా, మా వారి. అవునా? బాగా చేస్తారు. నెక్స్ట్ ఏం వేద్దాం? బేబీకార్న్ ముందు ఉడికించేసి పెట్టారా? అవునండి. ఓకే ఓకే. సో పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్? అవునండి.
ఓకే, మీది నేటివ్ అంతా హైదరాబాదేనా లేకపోతే వేరే? నేటివ్ అంతా 1 year ఉన్నప్పటి నుంచి ఇక్కడే అండి మొత్తము. కాకపోతే మమ్మీ వాళ్ళది కరీంనగర్, వాళ్ళదేమో వరంగల్ అండి. ఓకే ఓకే. సో అరేంజ్డ్ మ్యారేజేనా మీది? అవునండి. అక్క. అవునండి. ఓకే. సో మీకు పెళ్ళప్పటికి వంటలు వచ్చా కరుణ గారు? వచ్చండి, నేర్చుకున్నాను. నేర్చుకున్నాను అప్పటికి. ఓకే. ఆ తర్వాత అత్తయ్యని చూసుకొని నేర్చుకున్నాను. మరి అంటే పిల్లలు పుట్టినాక ఆపేసారా లేకపోతే ఎలా? లేదు, ఈ రీసెంట్ గా ఆపేసాను. అంటే కొన్ని రోజులు మానేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు మానేశాను. హెల్త్ బాగాలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మానేసాను. ఓకే. ఉప్పు అది ఎప్పుడు వేసుకుందాం మరి? కొద్దిగా కొంచెం వేసాక. ఈ బేబీ కార్న్ అయితే ఏం వేయలేదు కదా ఉడికించేటప్పుడు? ఏం లేదు, ఓకే. మామూలుగా వేసుకుంటాం. కారం. సో ఎలా తింటారు ఇంట్లో? స్పైసీగానా లేకపోతే మీడియం స్పైసీ? కొంచెం స్పైసీగా. మీకు స్పైసీ ఇష్టమా? ఓకే. సో సాల్ట్ అండ్ కారం వేసేసేస్తాం. కారం తర్వాత అయిపోయే మూమెంట్ లో మామూలుగా మనం శనగపిండి జస్ట్ అలా జల్లేసుకుంటే సరిపోతుంది కదా? ఓకే. సో ఫైనల్ గా శనగపిండి జల్లేసుకుంటే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టేనా? ఇంకా కొంచెం అవి కూడా ఉన్నాయా? ఓకే ఓకే. ధనియాల పొడి, జీరా పొడి, బస్ టేస్టీ పర్పస్. యా. సో ఇది ధనియాల పొడి కదా? కొంచెం జీరా పౌడర్. బాగుందండి, సింపుల్ గా చేసిన కొంచెం వెరైటీగా బేబీ కార్న్ తో. కాస్త శనగపిండి అది మనం యూజువల్ గా హెల్దీ ఫుడ్ కదా, ఏ అరటికాయ ఇట్లాంటి కాంబినేషన్ లోనే వాడుతుంటారు పిల్లలకు కొద్దిగా హెల్దీ. ఓకే. బేబీ కార్న్ శనగపిండి వేపుడు రెడీ. ఓకే అండి, మరి బేబీ కార్న్ శనగపిండి వేపుడు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ కార్న్ శనగపిండి వేపుడు తయారు చేసే విధానం. ముందుగా బేబీ కార్న్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బేబీ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, శనగపిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ శనగపిండి వేపుడు రెడీ. ఓకే అండి, మరి బేబీ కార్న్ శనగపిండి వేపుడు తయారీ విధానం చూసారు కదా? సో రాజు గారు, ఇది చక్కగా ఒక స్నాక్ లాగా, సైడ్ డిష్ లాగా చాలా రకాలుగా ఉంది. మంచిగా ఆ ఫైనల్ టచ్, ఆ జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్ని కూడా చాలా బాగా సూట్ అయ్యాయి. సో ఫుల్ కోటింగ్ లా వచ్చేసింది బేబీ కార్న్ మొత్తంగా. యా, మీరు చెప్పినట్టు సైడ్ డిష్ కంటే కూడా స్నాక్ ఐటమ్ లో బాగుంది, హ్యాపీగా తినేసేయచ్చు. ఎస్. సో ఏది బాగుంది? పచ్చడి బాగుందా? మీ వారు చేసిన బేబీ కార్న్ బాగుందా? రెండు బాగానే రెండు బాగానే ఉన్నాయా? మీకేది నచ్చిందండి? రెండు బాగానే ఉన్నాయా? తప్పదు. రాజు గారు, మీకేది నచ్చింది? బేసిక్ గా రెండు బాగున్నాయి. యా. సో రెండు కంటే కొంచెం బెటర్ గా పాలకూరతో కొంచెం వెరైటీగా కంది పప్పు కాంబినేషన్ చేసింది. ఆ కంది పాలకూర పచ్చడి చాలా బాగుంది. యా, అంటే బేబీ కార్న్ ఫ్రై మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా, కాకపోతే ఆవిడ ఐడియా అనేది పాలకూరలు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు కాబట్టి బాగుంది ఐడియా. కుదిరింది, బాగా కుదిరింది. హెల్తీ ఫుడ్ కూడా, హెల్తీ ఫుడ్. సూపర్. సో కంగ్రాచులేషన్స్ కరుణ గారు, మీరే విన్ అయిపోయారు. సో మీకు ఈటీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో ధర్మేందర్ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత, అలాగే ఏవైనా దెబ్బలు తగిలి గాయాలైన తర్వాత, ఆ గాయాలు తగ్గిపోయిన తర్వాత కూడా స్కిన్ మీద ఆ మచ్చలు అనేవి అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఈ మచ్చలు తగ్గడానికి శనగపిండిలో కాస్త తమలపాకు రసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని మృదువుగా ఈ ప్రాంతం అంతా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మచ్చలన్నీ కూడా క్రమేపీ తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి రాజు గారు జస్ట్ మినిట్ లో ఏంటి? ఒక డిఫరెంట్ చిక్కీ చేస్తున్నానండి. చిక్కీ, డ్రై ఫ్రూట్ రోస్ట్ చిక్కీ. ఓ, సో
సో అంటే ఆ రోజ్ ఫ్లేవర్ లోనా? రోజ్ పెటల్స్ కూడా దీంట్లో డ్రై Petals కూడా? పెటల్స్ యాడ్ చేస్తాం. వావ్. సో అంటే అవి మనం తినడానికి వాడుకోవచ్చు. అవును. మెడిసినల్ గా కూడా వాడుతూ ఉంటారు కదా. యా. సో ఇక్కడ ఈ చిక్కీలో కూడా కొంచెం ఆ పాన్ టైప్ లో అట్లాంటివి కూడా వేస్తూ ఉంటారు. గుల్కండ్ దాంట్లో వేస్తారు గుల్కండ్. యా. సో ఇలా డ్రై పెటల్స్ కూడా మనం వాడుకోవచ్చు. వాటిని ఇలా చెక్కీలో యాడ్ చేస్తున్నాం. డ్రై ఫ్రూట్ రోజ్ చిక్కీయా? అవును. ఓకే ఓకే. మరి డ్రై ఫ్రూట్స్ రోజ్ చిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. రోజ్ డ్రై ఫ్రూట్ చిక్కీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, గులాబీ రేకులు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, బెల్లం తురుము 1 కప్పు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో బేసిక్ గా మామూలు మన పల్లి చిక్కీకి అయితే ఉట్టి పల్లీలు బెల్లము అంతే అంతే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బెల్లం ఓకే కొంచెం పాకంలా పట్టేసుకోవాలి. యా. కొద్దిగా యాలకుల పొడి కొంచెం నీళ్ళు వేస్తారా? కొంచెం వేసుకున్నాను. కొద్దిగా నెయ్యండి. ఓకే. సో డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు రాజు గారు అన్ని మిక్స్డ్ తీసుకో. అన్నీ తీసుకోవచ్చండి మనం. ఓకే. సో దీంట్లో అక్రోట్స్ కూడా వాడాను నేను. ఓకే. సో 3 కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. అంటే మనకు చిక్కీకి ఎలా అయితే కావాలో అలా. సో అలా మనం కట్ చేసేసుకున్నాం. సో ఏం ముందు వేయించుకోవటం అట్లేం అక్కర్లేదా? అక్కర్లేదు, డైరెక్ట్ మిక్స్ డైరెక్ట్ గానే బాగానే ఉంటాయి. సో వేయించుకోవడం కంటే కూడా కొంచెం పచ్చిగా బాగుంటుంది. అంటే వేసిన పలుకులు కొంచెం పచ్చిగా తినలేం కాబట్టి అక్కడ వేయించుకుంటాం. యా. ఈ రోజ్ పెటల్స్ మనకి దొరుకుతాయి రాజు గారు బయట ఇట్లా డ్రైవి? దొరుకుతాయండి. సో కొంచెం అంటే మెడిసినల్ ఈ షాప్స్ ఉంటాయి కదా. అవునవును. ఆయుర్వేదిక్ షాప్స్ వాటిలో దొరుకుతాయి. లేకపోతే మామూలుగా మనం దేశవాళీ గులాబీ రేకులు కూడా తెచ్చేసుకొని నీడలో మనం అలా రెక్కలను తీసేసి ఆరబెట్టేసుకున్నా ఎండబెట్టేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇది మనకు కొంచెం ఉండపాకం కొంచెం కావాలి. ఓకే. సో అయితే మీరు పాకం చూస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా చాలామంది దంతాలు తెల్లగా మెలమెలా మెరవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పేస్ట్ ఎక్కువగా వేసుకొని తోముకుంటూ ఉంటారు. ఎన్నో రకాల పేస్ట్లు ట్రై చేస్తూ ఉంటారు. ఈ చిన్న చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదండి, నిమ్మ చెక్కని ఎండబెట్టి పొడిలాగా చేసుకుని ఆ పొడిలో కొద్దిగా సాల్ట్ కలుపుకొని ప్రతిరోజు బ్రష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే దంతాలకు పట్టిన గారంతా కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దంతాలు బాగా తెల్లగా మెరుస్తూ ఉంటాయి. రాజుగారు, ఇది బెల్లం కాంబినేషన్ లోనే బాగుంటుందా లేకపోతే ఆ రోజ్ పెటల్స్ కి షుగర్ యాడ్ చేసుకున్నా బానే ఉంటుందా? షుగర్ తో కూడా చేసుకోవచ్చు అండి. బానే ఉంటుంది. షుగర్ తో కూడా బానే ఉంటుంది. బట్ బెల్లం కొంచెం హెల్దీ కదా, కాబట్టి ఇలా బెల్లంతో చేసుకోవడం బెటర్. చాలా మంది కూడా చిక్కీలు అంటేనే బెల్లం అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఇలా మనకు గట్టిపడిపోతుంది. సో ఈ స్టేజ్ లో మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. వీటితో పాటు నట్స్ అని చేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా రోజ్ పెటల్స్ అండి, కొన్ని పైనుంచి అలా వేసేసుకుంటాం. మనకు సమయానికి అందుబాటులో లేకపోయినా కొన్ని మామూలు అంటే ఫ్రెష్ రోజ్ పెటల్స్ తీసుకొని కొంచెం మైక్రోవేవ్ లో మనం కాసేపు పెట్టేసుకున్నా మనకి ఇలా డ్రైగా వచ్చేస్తాయండి. ఓకే ఓకే. సో మోస్ట్లీ చాలా మటుకు అందరి ఇళ్లలో కూడా ఒక గులాబీ మొక్క అయితే కంపల్సరీ ఉంటుంది. సో కొంచెం అవి ఇలా వాడుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు. ట్రేలోకి తీసేసుకుందాం. ఓకే. సో కొంచెం చల్లారితే మనకి అక్కడక్కడ కొద్దిగా ఇది మన చాయిస్ అండి, పైనుంచి వేసుకోవాలి వేసుకోవద్దు అనేది. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనకు చల్లారితే మనం
ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. అంటే ఇంక ఇది కట్ చేసుకోవడం ఏమిటి, ఇరుపుకోవటమే కదా. ఎస్, ఎందుకంటే బాగా గట్టిపడిపోతే మనకి అంటే షాప్స్ లో అంటే మిషన్స్ తో కట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ షేప్స్ అవి కరెక్ట్ గా వస్తాయి. అది మొత్తం టోటల్ మిషనరీతోనే అవుతుంది. సో కొంచెం అంటే ఆ టెంపరేచర్ సర్టన్ టెంపరేచర్ వచ్చినప్పుడు కొంచెం బౌల్ అలా వచ్చేసి అలా కట్ చేసి వెళ్ళిపోతుంది. చల్లబడగానే తీసేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాస్త చల్లనిచ్చేద్దాం. ఓకే, సో కార్వింగ్, సో కాకరకాయతో చేస్తున్నాను. ఓకే. సో ఈ షేప్ లో దొరికింది నాకు. ఏం సో చేస్తావు? క్రొకడైల్ చేస్తున్నాను. ఓ, సో ఇది బేస్ అండి. ఓకే. సో హెడ్ వేస్తుంది ఇక్కడ. కొన్ని వెజిటబుల్స్ ఈ కార్వింగ్స్ కోసమే అలా ఉన్నాయేమో అనిపిస్తుంది ఎస్, కదా. యానిమల్స్ ని వాటిల్ని రిజెంబుల్ చేయడానికి కరెక్ట్ గా. కరెక్ట్ అదే వాటి షేప్ లోనే వస్తాయి. యా, వాటి షేప్ అంటే ఆ టెక్స్చర్. క్రోకడైల్ అనగానే మనకి అలాగే ఉంటుంది కదా. ఎస్, సో ఇలా చిన్న సైజ్ తీసుకొని ఈ చివరి నుంచి 2, ఈ చివరి నుంచి 2 అండి. సో వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఉన్న స్లైస్ కొంచెం ఇలా టర్న్ చేసేసి సో టూత్ పిక్తో జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా సేమ్ అలాగే. సో ఈ స్లైస్లో ఒకటి మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. సో చిన్న సైజులో ఉన్నది ఇలా ఫ్రంట్కి వచ్చేస్తుంది. కొంచెం లావుగా ఉన్నది బ్యాక్ సైడ్. ఆ వి షేప్ అనేది కూడా ఆపోజిట్ గా ఉంటుంది. ఇది ముందుకి, ఇది వెనక్కి. ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను, లేదా లవంగం బయట సైడ్ ఎక్కడైనా పెడుతున్నాం అనుకుంటే కొంచెం అగ్గిపుల్లలైనా పెట్టేసేయచ్చు. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. చల్లారిందా రాజు గారు? ఇంకొంచెం అండి. సో కొంచెం వామ్ గా ఉంది. కొంచెం ఇలా గాట్లు పెట్టేసుకుందాం ముక్కలకి. కొంచెం దీనికి మనం నెయ్యి అది అప్లై చేసుకుంటే నైఫ్ కొంచెం అంటుకోకుండా ఈజీగా మూవ్ అవుతుంది. పాకం కాబట్టి కొంచెం గట్టిగా పట్టేస్తుంది. అవునవును, పాకంతో అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ చాలా మంది అయితే అలా అచ్చిపోసి వదిలేసేస్తారు. మొత్తం డ్రై అయిన తర్వాత జస్ట్ అట్లా తీసేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది కొద్దిసేపు ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. సో గట్టిపడిన తర్వాత అప్పుడు తీసేసుకోండి. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సో వెయిట్ చేద్దామా ఒక 5 నిమిషాలు? ఎస్ అండి, చూద్దామా రాజు గారు? ఓకేనండి. గట్టి పడిపోయింది. ఓకే, మనం ముందు ఘాట్లు పెట్టుకోవడం వల్లే మనకు కూడా చక్కగా అలాగే వచ్చాయి కదా షేప్. ఓకే, మంచి గట్టి గట్టిగా వచ్చినట్టున్నాయి హాయిగా. నాకు ఇలా గట్టి గట్టిగా ఉండేవి ఇష్టం. వావ్,
చూడడానికి కూడా చాలా బాగున్నాయి. చిక్కీలు రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి చిక్కీలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రోజ్ డ్రై ఫ్రూట్ చిక్కీలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్స్, గులాబీ రేకులు వేసి దగ్గర పనివ్వాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టి పనివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే రోజ్ డ్రై ఫ్రూట్ చిక్కీలు రెడీ. ఓకే అండి, మరి చిక్కీ తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. చాలా గట్టిగా ఆ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. యూజువల్గా అంటే మనం జనరల్గా ఇలా గులాబీ రేకులు ఎప్పుడైనా తిన్నప్పుడు కొంచెం ఆ చిన్న వగరు ఇది ఉంటుంది కదా. అవునండి. సో ఇందులో కూడా మనం ఆ రోజ్ పెటల్స్ ఏమి ఇట్లా వేయించడం అట్లా ఏం చేయకుండా డైరెక్ట్ వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది యాక్చువల్గా. సో ఇందులో మనం పాకంలో కొంచెం రోజ్ ఎసెన్స్ అలా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు? ఒక 2 చుక్కలు వేసుకోవచ్చు కావాలి. కొంచెం ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఒక 2 చుక్కలు వేసేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఇలా బెల్లం పాకంతో ఎసెన్స్ లేకుండా చేసుకుంటే కొంచెం న్యాచురల్ గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా బెల్లం పాకాన్ని కూడా డామినేట్ చేసేట్టుగా మనకు ఆ ఎసెన్స్ వేసుకుంటే అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు ఆ రోజ్ స్మెల్ అనేది. కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బాగుంది ఇది మాత్రం. అంటే డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అంతా మనకి ఆల్మోస్ట్ పల్లి టేస్ట్ అంటే డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది. ఇవేంటంటే అన్ని కలిసిపోయి ఉన్నాయి కదా, ఆ క్రంచీగా డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. సో చూసారు కదండి చిక్కీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివి చాలా త్వరగా వాడిపోతూ ఉంటాయి. వీటిని కనుక ఒక పల్చటి క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఓకే అండి, మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. కొబ్బరి కాకరకాయ రెసిపీ చాలా బాగుందండి. మనకు కాకరకాయతో పాటు పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి. సో జస్ట్ మెయిన్గా మనం పోషక విలువలు క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే కాకరకాయ అండ్ కొబ్బరి. సో కాకరకాయ సుమారుగా మనం 250 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, నలుగురికి 20 గ్రామ్స్ కొబ్బరి తీసుకుంటే ఇది చాలా లో క్యాలరీ డిష్ అవుతుందండి. అండ్ కాకరకాయలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం అని అందరికీ కూడా ఒక రఫ్ ఐడియా ఉంటుంది. బట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తుందండి. సో అటువంటి గుణాలు కూడా కాకరకాయలో ఉంటుంది. మనం అప్పుడప్పుడు చేదు తనాన్ని కూడా మనం రుచి చెయ్యాలి. అప్పుడే ఏమవుతుందంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది మన హార్మోన్స్కి కానీ బాడీస్ కానీ కుదురుతుందన్నమాట. సో ఈ కంప్లీట్ చేదుతనం అనేది ఇప్పుడు మనం కాకరకాయని బెల్లం వేసి లేకపోతే షుగర్ వేసి డీప్ ఫ్రై చేసేసుకొని అలా తీసుకుంటే ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో కాకరకాయలాగే తీసుకున్నాం అనుకోండి, మనం పర్సీవ్ చేయాలి అంటే అందులో ఉన్న చేదుతనాన్ని మనం పసిగట్టాలి. అప్పుడు ఆ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేసి ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళి తర్వాత మన బాడీలో కొలెస్ట్రాల్ కానీ షుగర్ లెవెల్స్ కానీ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ తగ్గించడానికి అందులో ఒక కెమికల్ కాంపౌండ్ కూడా ఉంటుందండి. సో చక్కగా లో క్యాలరీ, మరీ లో క్యాలరీ కాకపోయినా పర్ పర్సన్ 125 క్యాలరీస్ లోపు ఒక మంచి సైడ్ డిష్ చేసుకోవచ్చు అంటే ఈ కొబ్బరి కాకరకాయని చెప్పుకోవచ్చు. పాలకూర కంది పచ్చడి కూడా చాలా బాగుందండి. కంది పచ్చడి జనరల్గా కందిపప్పు కానీ పాలకూర కానీ మళ్ళీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అంటే ఇప్పుడు అకంపనిమెంట్గా కాకుండా టోటల్గా రైస్తో లేకపోతే చపాతీతో ఈ పచ్చడి తీసుకుంటే కూడా సరిపోయే విధంగా మనకు పోషక విలువలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే కందిపప్పులో ప్రోటీన్ ఉంటుందండి. సో అది మనం గుర్తించాలి. సో కావాల్సినంత ప్రోటీన్ పర్ పర్సన్ మనకు 10 గ్రాముల వరకు వచ్చేస్తుంది. అండ్ పాలకూరలో మనకు విటమిన్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు ఏంటంటే మనకు కార్బ్స్ ఒక్కటే కావాలి, అది మనకు జొన్న రొట్టి కానీ ఏదైనా అలా వాడుకోవచ్చు. ఇప్పుడు అది అకంపనిమెంట్గా అంటే వేరే కూరలతో పాటుగా మనం పచ్చడిలా వాడేటప్పుడే 5 to 10 గ్రామ్స్ తీసుకోవాలి. ఇందులో ఇంకా చింతపండు ఇవన్నీ కూడా క్యాలరీస్తో పాటు అంటే చాలా తక్కువ క్యాలరీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఐరన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంగువ, వెల్లుల్లి ఇవన్నీ కూడా చాలా మినిమం క్యాలరీస్ ఉంటాయని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఇలా పచ్చళ్ళు చేసుకుంటే మటుకు బీపీ ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు పచ్చళ్ళు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇందులో ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా, ఉప్పు వేసుకోకుండా కూడా ట్రై చేసుకునే విధంగా ఉందండి.
సో బాగుంది. తర్వాత బేబీకార్న్ శనగపిండి వేపుడు, ఇది కూడా చాలా బాగుందండి. సో ఇప్పుడు మీరు చూసిన వంటకాలు ఇవాళ ఈ 3 వంటకాలు కూడా ఒక రకంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ఎందుకంటే బేబీకార్న్ అండ్ శనగపిండి కూడా ప్రోటీన్ సోర్స్ అనమాట. మళ్ళీ ఈ వెల్లుల్లి, తర్వాత ఈ జీలకర్ర, ధనియాలు, ఇవి స్పైసెస్ అండి. స్పైసెస్ కనుక మనం కంట్రోల్గా లిమిటెడ్గా వాడుకుంటే అవి మనకు హెల్ప్ చేస్తాయి. అవే కొంచెం ఎక్కువ అయిందనుకోండి అప్పుడు మనకు అవి యాంటీగా పనిచేస్తాయి. సో ఇవి మనకు క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి, పైపెచ్చు మనకు బాగా ఉపయోగకరంగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు క్యాలరీస్లో పరిగణించాలన్నా లేకపోతే ఇంకేమైనా విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉన్నాయని అనుకోవాలన్నా మనకు బేబీకార్న్ అండ్ శనగపిండిలో ఉంటుందన్నమాట. శనగపిండిలో ప్రోటీన్ ఉంటుంది, బేబీకార్న్లో ఏ విటమిన్, సి విటమిన్, పీచు పదార్థం, కాస్త కాల్షియం, బీటా క్యారటిన్, ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇది కూడా మనకు 150-200 క్యాలరీస్ లోపే ఉంటుందండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 145 క్యాలరీస్ లోపు దీనిని ట్రై చేసుకోవచ్చు. సో ఇది కూడా బ్యాలెన్స్డ్. రోజ్ డ్రై ఫ్రూట్స్ చిక్కీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. డ్రై ఫ్రూట్స్ చిక్కీ అనేది ఎలా వాడుకోవాలంటే మనము ఇప్పుడు ఇన్ బిట్వీన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లేకపోతే ఇన్ బిట్వీన్ లంచ్ అండ్ డిన్నర్ కంపల్సరీగా ప్రోటీన్తో పాటు కాస్త ఇన్బిల్ట్ ఫ్యాట్ ఉన్న ఐటమ్స్ని మనం ట్రై చేసుకోవాలి. అలా మనం ఈ డ్రై ఫ్రూట్స్ని చెప్పుకోవచ్చండి. చక్కగా బెల్లంతో హాయిగా చేసుకుంటున్నాం. దాంతోపాటు రోజ్ పెటల్స్ కూడా, న్యూట్రిషన్ పరంగా రోజ్ పెటల్స్ ఫ్లేవర్ యాడ్ చేయొచ్చు, కానీ బట్ బేసికలీ ఇట్స్ హై క్యాలరీ. సో మనము 25-30 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి, పెద్దగా మనకు క్యాలరీస్ పెంచకుండా అట్ ద సేమ్ టైం రుచికరంగా ఉంటుంది. అంటే పెద్ద ముక్క కనుక తీసుకుంటే 100 గ్రామ్స్ అట్లా తీసుకుంటే మనకు 500 క్యాలరీస్ వస్తుందండి. అదే మనం 25-30 గ్రామ్స్ తీసుకుంటే యూ కెన్ లిమిట్ ద క్యాలరీస్. ఖచ్చితంగా ఇలాంటివి మనం ఇన్ బిట్వీన్ మీల్స్ ట్రై చేసుకోవచ్చు. ఇవాళ చూసినవన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అండ్ చిక్కీ లాంటి ఐటమ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. త్రూ ద డే ఒక్కొక్కరికి తిన్న వెంటనే స్వీట్ తినాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది. అలాంటప్పుడు జస్ట్ ఒక చిన్న ముక్క చిక్కీ తీసేసుకుంటే సరిపోతుందండి. సో చాలా బాగున్నాయి రెసిపీస్, నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. ఓకే. సో కొబ్బరి కాకరకాయ టేస్టీగా ఉంది, ఓకే. బట్ చిక్కీలు మాత్రం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో, అంటే ఆ రోజ్ పెటల్స్ తాలూకా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. లోపల కూడా యాడ్ చేస్తాం. అవును. సో అంటే డ్రై ఫ్రూట్స్ జనరల్ గా మనకి లడ్డూల్లాగా ఇట్లనే ఎక్కువ చేస్తూ ఉంటాము. అవునండి. కానీ ఇలా స్టోర్ చేసుకునే విధంగా ఈ చిక్కీలు కూడా చాలా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరా ఫినాడో టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.